హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన మొదటి మూవీ అర్జున్ రెడ్డి. ఫస్ట్ సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో సినీ ఇండస్ట్రీకి చాటి చెప్పాడు సందీప్ రెడ్డి వంగ. ఇక సందీప్ రెడ్డి వంగ 2010 నుంచి ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉన్నారు. అలాగే మొదటిసారి మళ్ళీ ఇది రాని రోజు అనే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి. అయితే సినిమా కోసం మొదట్లో శర్వానంది అనుకున్నప్పటికీ ఆయన రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత విజయ్ దేవరకొండను తీసుకున్నారు. అయితే మొదటి సినిమా కావడంతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. దాంతో సందీప్ రెడ్డి వంగ తండ్రి అన్నయ్య ఇద్దరు కలిసి భద్రకాళి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి 5 కోట్లు బడ్జెట్ పెట్టి ఈ మూవీని తెరకెక్కించారు. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ ఆగస్టు 25, 2017 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 50 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి వరకు అంత నేమ్ ఫ్యామిలీని డైరెక్టర్ హీరోయిన్ కి ఓవర్ నైట్ లో స్టార్డమ్ వచ్చింది. అలా ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగకి స్టార్ దర్శకుడిగా, విజయ్ దేవరకొండకి స్టార్ హీరోగా పేరొచ్చింది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చేసిన నటనకి ఎంతో మంది బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు పడిపోయారు. ఈయనతో డేటింగ్ చేయాలని ఉందని పబ్లిక్ గానే కొన్ని ఈవెంట్లు బయటపెట్టారు. అయితే అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీని మొదట శర్వానంద్ తో చేయాలనుకున్నప్పటికీ ఆయన ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్నారట. కానీ అల్లు అర్జున్ కూడా ఈ పాత్ర తనకు సెట్ అవ్వదని రిజెక్ట్ చేశాడట. అలా చివరికి విజయ్ దేవరకొండకి వచ్చి ఆయన స్టార్ హీరోగా మారారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.